హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ పెళ్ళి, వ్యవసాయం, ఉద్యోగం. ఈ మూడింటి గురించి. ఈ మూడు ఎందుకు చెప్తుందంటే, ఈ రోజులలో వ్యవసాయం చేసుకునేటువంటి అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వట్లేదు. అదేవిధంగా మరి ఎవరికి ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ జాబ్ ఆర్ సాఫ్ట్వేర్. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ అని పడుతున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు గురించి ఆలోచిస్తే శాలరీ బాగానే ఉంటుంది, బట్ అంతకంతకు టెన్షన్ కూడా ఉంటుంది, వర్క్ కూడా చేయించుకుంటారు. అదొకటి. రెండవది, మంచి మంచి కంపెనీస్ అన్నీ కూడా నిన్న ఈవినింగ్ విషయం, నిన్న గూగుల్ కంపెనీ ఒక 5,000 మందిని తొలగించడం జరిగింది ఉద్యోగం నుంచి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా రిసిషన్ నడుస్తుంది. చాలామంది మంచి మంచి పెద్ద కంపెనీలే చాలామంది ఎంప్లాయీస్ని తొలగించడం జరుగుతుంది. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నానంటే, అందరు సాఫ్ట్వేర్ అని చెప్పి ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళకి అమ్మాయిని ఇస్తూ అంటున్నారు. మరి ఆ సాఫ్ట్వేర్ నెలకు 1,00,000 రూపాయల నుంచి మినిమం 3 లక్షల వరకు సంపాదిస్తున్నమాట వాస్తవం. ఈ విధంగా లక్షలు సంపాదించి ఏం చేస్తుండ్రు? ఒక 20 లక్షలు జమ కాగానే ఒక ఎకరం భూమియో లేకపోతే ఒక 200 గజాల ఫ్లాటో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? మీరు అద్దనుకున్నటువంటి వ్యవసాయాన్నే అదే భూమిని వాళ్ళు కొంటుండ్రు. ఎందుకు? ఇవాళ 10 లక్షలు పెట్టుకుంటే రేపు 50 లక్షలకు అమ్ముకోవచ్చు, భూమి మీద పెడితే పెట్టుబడి ఏ రోజు కూడా ఏం కాదు అని. మరి అదేవిధంగా అమ్మాయిల తల్లిదండ్రులు, ముఖ్యంగా అబ్బాయిల తల్లిదండ్రులు, అమ్మాయిల తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, సాఫ్ట్వేర్ అని అమ్మాయిని మన అమ్మాయిని సాఫ్ట్వేర్ అని చెప్పి అబ్బాయిలకు ఇస్తే, ఒకవేళ జాబ్ తొలగిస్తే వాడు వేరే జాబ్ చేయలేడు. ఎందుకంటే 2 లక్షలు సంపాదించే ఒక వ్యక్తి 20,000 ఉద్యోగం చేయలేడు. మళ్ళీ వచ్చి వ్యవసాయం చేద్దాము అంటే చేత కాదు. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఏం చేస్తున్నారు ఇంకా అమ్మాయిల తల్లిదండ్రులు అంటే, జాబ్ ఉండాలి, జాబ్తో పాటు ఒక 10 ఎకరాల భూమి ఉండాలి, ఒక 2 ఫ్లాట్లు ఉండాలి, సిటీలో సొంత ఇల్లు ఉండాలి. ఈ విధమైనటువంటి గొంతమ్మ కోరికలు బాగుంటున్నాయి. మరి ఈ విధంగా మరి పోనీ మీ బిడ్డ ఏమన్నా వ్యవసాయానికి వెళ్తుందా? వెళ్ళదు. కానీ భూమి జాగ మాత్రం ఉండాలి, తప్పులేదు. కానీ ఇన్ని విధాలుగా చూసి అది చేసే బదులు వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తే, వ్యవసాయంలో కూడా లక్షలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఎక్కడ ఏం జాబ్ చేసినా, ఏది చేసినా, మా తాత చెప్తుండేవాడు, నువ్వు ఎక్కడ ఏ దందాన చేయి బిడ్డ, ఇంటి దగ్గర సొంత ఊళ్ళో నేను ఇచ్చినటువంటి ఇల్లు, నేను ఇచ్చినటువంటి భూమి ఒక గుంట కూడా అమ్మకు. నువ్వు కొనకుండా మంచిదే, అమ్మకు. ఎందుకంటే నువ్వు ఎన్నో దందాలు చేసేకన్నా లాసే వచ్చినా మన సొంతూల్లో మన ఇంట్లో ఉండి మన వ్యవసాయం చేసుకుంటూ బతకచ్చు అనే ఒక మంచి ఉద్దేశం వెనకట పెద్దవాళ్ళు చెప్పేది. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు ఇప్పటికైనా ఆలోచించాలి. అగ్రికల్చర్ కూడా చాలా రాబోయే రోజుల్లో నెంబర్ 1 కాబోతుంది. సాఫ్ట్వేర్ ఎల్లకాలం ఉండదు. గవర్నమెంట్ జాబ్ అయితే తప్పులేదు, కానీ అందరికీ గవర్నమెంట్ జాబ్ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ అంటే అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అబ్బాయిలను మెడబట్టుకొని గెంటి సాఫ్ట్వేర్. మరి వాడు దేనికి ఉద్యోగం, వాడికి దేనికి ఇంట్రెస్ట్ ఉందని చూడడం లేదు. నువ్వు వెళ్ళిపో, సాఫ్ట్వేర్ చేయి, డబ్బులు సంపాదించు, మంచి పిల్లని ఇస్తారు. ఈ విధమైనటువంటి ఆలోచనలు అబ్బాయిల తల్లిదండ్రులు కూడా, మనకు ముఖ్యంగా అబ్బాయిల తల్లిదండ్రుల కంటే అమ్మాయిల తల్లిదండ్రులకే కోరికలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒక కొడుకుంటారు. అమ్మాయి ఈ విధంగా ఉంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. ఆ అమ్మాయికి ఇన్ని గొంతమ్మ కోరికలు చూసి ఇస్తుండ్రు సంబంధం. మరి మీ ఇంట్లో మీ కొడుకుంటాడు, వాడు ఏం చేస్తాడు? వాడు ఖాళీగానే ఉంటాడు. వాడైతే ఖాళీగా ఉండాలి, ఎదుటోళ్ళు అయితే జాబ్ చేయాలి, ఇంటి దగ్గర 10 ఎకరాలు ఉండాలి, నెలకు 2 లక్షల జీతం ఉండాలి, సిటీలో ఫ్లాట్లు ఉండాలి. ఈ విధమైన ఆలోచనలు అన్నీ కూడా అమ్మాయిల తల్లి తీసేసేయాలి. కాబట్టి 10 ఎకరాల భూమి అడుగుతున్నావు, నీ బిడ్డ వ్యవసాయం చేస్తుందా? చేయదు, కానీ భూమి జాగా ఉండాలి. మరి నీ బిడ్డ లేకపోతే నీ కొడుకు నౌకరీ చేస్తున్నా? చేయడు, కానీ అల్లుడు మాత్రం పక్కా చేయాలి. ఈ విధమైనటువంటి మనస్తత్వంతో అమ్మాయిల తల్లిదండ్రులు చేయబట్టి అమ్మాయిల మనసు కూడా మారుస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత కండిషన్లు పెడుతున్నారంటే, ఒక అమ్మాయి ఆడబిడ్డ ఉండొద్దు, తల్లిదండ్రులు మాతో ఉండొద్దు, భూమి జాగాలు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, ఫ్లాట్స్ ఉండాలి, ఈ విధంగా అన్నీ ఉండాలి. ఈ విధంగా అమ్మాయిలు తల్లిదండ్రులు ఏమిటి, అమ్మాయిలు కూడా కోరికలు ఇష్టం రోజు పెద్దగా అవుతుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించి, సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ పర్మనెంట్, అగ్రికల్చర్ ఈజ్ పర్మనెంట్. రాబోయే రోజులు అన్నీ అగ్రికల్చర్ రోజులే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కరోనా టైంలో అన్ని వ్యవస్థలు బంద్ ఉన్నాయి. సాఫ్ట్వేర్, జాబులు, ఆఫీసులు, ఎవ్రీథింగ్ ఈజ్ బంద్. ఒక్కటే బంద్ లేని వ్యవస్థ అంటే అగ్రికల్చర్. వ్యవసాయం మాత్రం బంద్ లేదు, నిరంతరం ఉంటుంది. తినడం ఎప్పటికి ఉంటుంది కనుక వ్యవసాయానికి కూడా ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఫ్రెండ్స్. అందుకనే అందరూ కూడా ఆలోచించి వ్యవసాయానికి, ఉద్యోగానికి, వివాహానికి ముడిపెట్టద్దు. ఈ విధమైనటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచించాలి. అబ్బాయిల తల్లిదండ్రులు కొంతవరకు ఉంది, అమ్మాయిల తల్లిదండ్రులు ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆలోచించి మెసులుకోగలరని నా యొక్క మనవి. వ్యవసాయాన్ని ప్రోత్సహించండి, చేయకుండా కనీసం చేసేవాడినైనా ప్రోత్సహించండి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్నీ ఆలోచించి
భూమి జాగాను కూడా పరిగణలోకి తీసుకోవాలి, వ్యవసాయం చేస్తున్నానని కూడా పరిగణలోకి తీసుకోవాలి. జాబ్ ఉంటే సంతోషం, వస్తే సంతోషం, రాకపోయినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సాఫ్ట్వేర్ పర్మనెంట్ కాదు, అగ్రికల్చర్ ఈజ్ పర్మనెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.